హాయ్ యూఎస్, హాయ్ బ్రో. సో ఈరోజు ధర్మసాగర్లోని చెరువు కట్టను చూడడం కోసం వెళ్తున్నాము. కానీ ఇంతకుముందు ఉన్న ధర్మసాగర్కి ఇప్పటికి ధర్మసాగర్ చాలా పొంతన లేకుండా ఉండింది. మస్తు డెవలప్మెంట్ అయింది. ఇక్కడ ఏదైనా పర్లే, మనకు గుండు సూది కంచెలు బుల్డోజర్ వరకైనా పర్లే, ఆర్డర్ మాత్రం చేయడమే లేటు, అన్నీ దొరుకుతాయి. ఆఖరికి రామారావు సార్ డాక్టర్ కూడా పెద్ద హాస్పిటల్ కట్టిండు. సో అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లెక్కనే కట్టారు. సో ఇప్పుడు మన ధర్మసారి చెరువు కట్టకి వెళ్తున్నామండి. ఇగో చెరువు కట్టకి దారి ఇది. ఇప్పుడైతే మట్టి బాట వేసారు, కానీ మట్టి బాట అయినా మనం తక్కువ అంచనా చేయదు, కానీ ఎక్సలెంట్గా మట్టి బాట పడ్డది చూడండి. సో నేను డైరెక్ట్ వచ్చేసాను ఇక్కడికి, మనకు వాటర్ పంపింగ్ కాడికి. ఈ వాటర్ పంపింగ్ కాడ చాలా ప్రమాదాలు జరిగినాయండి. అందుకోసం ఇక్కడికి ఏది అనుమతి ఇవ్వడం జరగట్లేదు. కానీ ఏదైనా పరే మన మంచి కోసమే కదా, దూరం ఉండి ఏ ఆనందాన్ని పరే ఆనందించాలి, ఆస్వాదించాలి. దాని దగ్గరికి పోవాలి, దాని డాష్లో చూడాలి, అక్కడ చూడాలి, ఇక్కడ ఫోటోలు దిగాలి, సెల్ఫీలు దిగాలి. లేనిపోని ప్రమాదాలు తెచ్చుకుంటే మనకెందుకు? మనం నలుగురు బొక్కలు తినాలి, కానీ మన బొక్క ఇంకోటి తినడం ఎందుకు? సో ఎవరికైనా పరే నేను చెప్పేది ఏంటంటే ఆనందాన్ని ఆస్వాదించండి. కానీ ఆనందం ఎట్లుంటుంది అనే కాడికి మీరు దగ్గరికి వెళ్ళి చూడకండి. ఏదైనా పరే దూరం నుంచి మితంగానే మనం పరిమితంగానే చూస్తేనే మనం చాలా ఆనందంగా ఉంటామండి. కానీ ఇప్పటికి ధర్మసాగర్లోని చెరువు కట్ట మాత్రం చాలా అభివృద్ధికి చెందిందండి. సో ఇక్కడ చూడండి, చాలామంది అక్కడ స్వాములు వచ్చారు. అక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు NIT స్టూడెంట్స్ అండి. వాళ్ళు అనుకోకుండా వీడికి వచ్చారు. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, పెద్ద చెరువు ఉంటుంది, సంథింగ్ ఎవరో చెప్పారట. చెప్తే వాళ్ళు వీడికి రావడము, ఇక్కడ చూడడం. అయినా పర్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అంతగా డిసప్పాయింట్ ఏం కాలేదు, ఇక్కడ చాలా వరకు మంచిగానే ఉన్నదండి, చూడ్డానికైనా పర్లేదు, ఏదన్నా బెంచెస్, షెల్టర్స్, చెట్లు బాగా పెట్టేదైతే బాగుండేది, కట్టకు ఆనందంగా ఉండేది. వీళ్ళే అండి ఆ 3 స్టూడెంట్స్, NIT స్టూడెంట్స్ అన్నట్టు. సో ఇది మనకు ఎత్తిపోతలు ఇక్కడనే పైపులు అండి, 2 పైపుల నుంచి వాటర్ వస్తాయండి. సో వీళ్ళు హర్యానాకి చెందిన వాళ్ళండి. వాళ్ళ పర్సనల్ ఇంట్రడక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళది ఇంట్రడక్షన్ కూడా ఈ పార్ట్ అయిపోయాక, ఈ ఇమేజెస్ అయిపోయాక నేను పెడతానండి. వాళ్ళు కూడా ఆషామాషి స్టూడెంట్స్ ఏం కాదండి. NIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ వరంగల్ అండి. ఇగో ఇది మన ట్యాంక్స్ అండి. సో మన హెయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా, సో మిషన్ భగీరథి. అలానే ఈ కట్టకాడ ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ ఉంది కదండి, అక్కడ ఇది బండకాడ అండి. చూడండి ఇగో పెద్దమ్మ టెంపుల్ మాత్రం ఏమన్నా నాకు కేయాక ఉన్నది, ఎవరు చేపించారు కానీ మంచి డెవలప్మెంట్ చేపిస్తున్నారండి. కానీ ఫ్యూచర్ కూడా నేను అనుకుంటున్నాను, వరంగల్ కూడా ఈ ధర్మసాగర్ కట్ట కూడా వరంగల్ బండ కంటే, భద్రకాళి బండ కంటే, హుసేన్ సాగర్ బండ కంటే ఒక తోపు బండుగా లెక్క కావాలి. ఎందుకంటే మనకు ప్లేస్ ఉన్నది, అవకాశం ఉంది, అన్ని తీరుల ఆహ్లాదించే వాతావరణం ఉంది. ఇక్కడ చుట్టుపక్కల చెట్లు ఇప్పటికే గింతంత పచ్చగా, ఈ చిన్న చెట్లకే ఇంత పచ్చగా కనబడతాను. ఇంకో చెట్లు పెట్టామనుకో, పార్కింగ్ లెక్క చేస్తే ఈ ఆల్మోస్ట్ చెరువు కట్టడం తన్నే అంత ఏది ఉండదండి. అంటే మామూలుగా లక్నవరం చెరువు, రామప్ప చెరువు ఇలాంటివి ఉన్నాయి, కానీ ఇంత వెడల్పుతోటి, ఇంత పొడవుతోటి, దారితోటి మంచిగా ఉన్నదంటే కట్ట మనది వరంగల్ డిస్టిక్లో. కానీ నేను అనుకుంటున్నా, ఒక ఫోకస్ చేయండి, ఏ కలెక్టర్ ఎవరో సంబంధించిన అధికారులు దీని మీద ఫోకస్ చేస్తే మాత్రం, సో మన వరంగల్లో దీని అమ్మ దిమ్మ తిరిగే డెవలప్మెంట్ జరుగుతుంది. ధర్మసాగర్ని ఏలెత్తి చూపించేటోడు లేడు, అంత తోపు ధర్మసాగర్ అవుతుందండి. కానీ అధికారులే కాకుండా కూడా మన ధర్మసాగర్లో ఉన్నటువంటి సిటిజన్ పౌరులు కూడా కొద్దిగా అటో ఇటో పుషప్ చేస్తేనే కదా దేవుడే చేస్తాడు అంటే అదేం లేదు. మనిషి రూపంలో దేవుడు కూడా అంటారు. కానీ మనం కూడా ఏదో ఒక 2-3 పిటిషన్స్ 10 సార్లు చూడడము, 10 మందితో మాట్లాడుతుంటే మన అభివృద్ధికి, మన ధర్మసాగర్ చెరువు డెవలప్మెంట్ ఏంటంటే, సో ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నట్టు భూముల ధరలు, అన్నిటికీ అవకాశాలు, ప్రతి ఒక్కటి ఒక పర్యాటక రంగ స్థలం అంటే ఆ ధర్మసాగర్కి వెళ్ళాలి. బోటింగ్ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. లక్నవరంలో బోటింగ్ ఉన్నదంటాం, అలా రామప్పల బోటింగ్ ఉన్నట్టాం, మరి ధర్మసాగర్లో కూడా బోటింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఇది తక్కువ ఉన్నది చెరువు. ఇవి చూడండి, पहला वीडियो ले रहा हूँ क्योंकि आपका परमिशन है लेने के लिए। तो भाई ये हमारी नॉर्थ इंडियन के आदमी है, ये देखने के लिए, हमारे साउथ इंडियन के देखने के लिए आया था। उसके परमिशन से हम वीडियो खींच रहे हैं। तो सर आपका नाम क्या है सर? रोहित हरियाणा। Punjab, Haryana, Ludhiana, some kind of an Amritsar.